హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో కూడా చాలా సినిమా థియేటర్స్ ఉన్నాయి. మన ఇండియా సినిమాలు కూడా ఇక్కడ అన్నీ వస్తాయి. ప్రస్తుతానికైతే కల్కి ఉంది. ఇప్పుడు మేము కల్కి సినిమా చూడడానికి వెళ్తున్నాము. కల్కి మూవీ కోసం టికెట్స్ నిన్నే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. అప్పటికే టికెట్స్ అన్నీ టపా అయిపోతున్నాయి. ఇప్పుడైతే మేముండే ఏరియాలో ఉండే థియేటర్కే వెళ్తున్నాము. మామూలుగా అయితే మేము చాలా దూరంగా ఉండే థియేటర్కి వెళ్తాము. ఆ థియేటర్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది. కానీ అప్పటికే ఆ థియేటర్కి టికెట్స్ అన్నీ ఆన్లైన్లో బుక్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు మేము మా ఇంటికి దగ్గరలో ఉండే థియేటర్కే వెళ్తున్నాము. అది చాలా చిన్న థియేటరు. ఇక్కడికి తెలుగు, తమిళ్, హిందీ అన్ని రకాల భాషలో సినిమాలు వస్తాయి. కానీ ఇక్కడ మన హిందూ దేవుళ్ళకు సంబంధించినవి, మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన ఏ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించరు. ఇక్కడ సెన్సార్ బోర్డు అసలు ఒప్పుకోదు. అంటే అఖండ, ఆదిపురుష్ లాంటి సినిమాలకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఇవే కదండి, ఇంతకుముందు చాలా సినిమాలకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ కల్కికి ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి టికెట్స్ బుక్ చేసుకున్నాము ఈ థియేటర్లో. కానీ 1:30కి అంతా ఇక్కడికి వచ్చేసాము. ఈ థియేటర్ చాలా చిన్నది, కానీ దీని చుట్టూ రకరకాల షాపులు ఉన్నాయి, రకరకాల హోటల్స్ ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. థియేటర్స్ లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం అవ్వలేదు, అందుకే ఇంకా వీళ్ళు ఓపెన్ చేయలేదు. ఇక్కడ లోపల ఇంకా థియేటర్స్ ఉన్నాయి. ఈ కల్కినే కాకుండా ఇవాళ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక్కడ కువైట్లో సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే 18 ఇయర్స్ లోపు పిల్లలకి ఇక్కడ సినిమా థియేటర్లోకి అనుమతించరు. ఒక 5-6 ఇయర్స్ నుంచే ఈ రూల్ పెట్టారు. అంతకుముందు అయితే పిల్లలు మామూలుగా వచ్చేసేవాళ్ళు, ఏ ఏజ్ పిల్లలైనా. కానీ ఇప్పుడు మాత్రము 18 ఇయర్స్ నిండిన వాళ్ళకు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈరోజు ఫ్రైడే, అందులో చాలామందికి హాలిడే ఉంటుంది కాబట్టి కల్కి సినిమా చూడడానికి చాలామంది వచ్చున్నారు. అయితే ఈ థియేటర్ చాలా చిన్నది. ఇప్పుడు థియేటర్ ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపల మనకు తినడానికి, తాగడానికి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కువైట్లో చాలామంది మన ఇండియా వాళ్ళు ఏ సినిమా వచ్చినా కూడా దాని పోస్టర్ వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనకు సోషల్ మీడియాలో అప్లోడింగ్ రాలేదు అనుకుంటే మనము సినీస్కేప్ అనేసి అక్కడికి వెళ్ళి చెక్ చేసామంటే ఆ రోజు ఏమేమి మూవీస్ ఉన్నాయి అన్నీ మొత్తం తెలిసిపోతాయి. అంటే ఈ విధంగా తెలుస్తుంది. ఇక్కడ ఎక్కువ రోజులు సినిమా అనేది థియేటర్లో ప్రదర్శించరు. దానికంటూ ఒక 2 వారాలు అంతే తప్ప అంతకు మించి ఎక్కువ ప్రదర్శించరు. కువైట్లో ఒక సోమవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో టికెట్ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఒక సోమవారం రోజు మాత్రమే టికెట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు కల్కి టికెట్ రేట్ ఎంత అంటే ఇక్కడ డబుల్ వచ్చి 3.5 దినార్ పడింది. అంటే ఇంచుమించు మన ఇండియా డబుల్ వచ్చి 945 రూపీస్ పడింది. ఈ థియేటర్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే చాలా చిన్న థియేటర్. అందుకే మేము మరో థియేటర్కి వెళ్ళే వాళ్ళము, ఎంత దూరమైనా కూడా. ఈ థియేటర్లో నేను లాస్ట్ చూసిన సినిమా ఏంటంటే రుద్రమదేవి సినిమా చూశాను. మన ఇండియాలో లాగే ఇక్కడ కూడా స్టార్టింగ్లో అన్ని అరబిక్ వాళ్ళ యాడ్స్ వస్తున్నాయి. సినిమా ఎలా ఉందని నేను ఏ సినిమాకు కూడా రివ్యూ ఇవ్వను, ఎందుకంటే ప్రతి ఒక్క సినిమా వెనుక కొన్ని వందల మంది కష్టం అనేది ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.